సార్ ఫోన్ ఇస్తారా? ఒక ఫోన్ చేసుకుంటాను. ఏ మీ గ్యాంగ్ ఫోన్ చేసి స్టేషన్ మీద దాడి చేయడానికా? మీరు చేసే దాడికే నా మీద నాకే డౌట్గా ఉంది సార్. ఓ పర్సనల్ కాల్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే. హలో. హలో నానా, మీరేనా? నేనే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాన్న? అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఉషతోనేనా? ఎప్పుడు తిరిగి వస్తావు? హోల్డ్ ఆన్ సార్. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? చెప్పలేమురా. వాళ్ళకే తెలియదట. నేను ఎప్పుడు వస్తున్నానో చెప్పలేను. పర్వాలేదు, వాళ్ళేం తొందర పెట్టకు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఉష జాగ్రత్త. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. అమ్మకు కూడా చెప్పండి. అలాగే. నిన్ను కూడా అడిగానని చెప్తున్నాడే. మన వాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడే. మహర్జాతకుడు. నీకు ముందు జాగ్రత్త చాలా ఉందిరా. పొద్దు నుంచి దెబ్బలు పడక వాళ్ళంతా తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ. కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటీ వెళ్ళక వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి ఏం బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు. రా రా రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా రివర్స్ లో వస్తున్నావు. ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్, సెల్లో ఎప్పుడైనా క్యాబరే డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా అబ్బా ఉషా ఉషా అబ్బా ఉషా అమ్మా అబ్బా ఓహో అబ్బా ఏ హాయ్ వాడబడిరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది కానీ ఏం చెప్పలేదు సార్. అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి. దాని పక్కన వేసుకుని తినకండి. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కాలిస్తే బతకరా రే? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. సార్ ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి. మీరు పదండి మేడం, ప్లీజ్ ప్లీజ్. సార్ సార్, ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను. ఈ రోజు ఎలాగైనా సరే దాని చేత మూడో చెంప దెబ్బ కొట్టించేసుకోవాలి. వెల్కమే సుబ్బి. గంట నుంచి నీకోసం గోతికాడ నక్కలాగా కాసు కూర్చున్నాను. శ్మశానంలో మనం కలుసుకుందామని ఎందుకన్నావో నాకు ఇప్పుడు అర్థమైందే. ఇక్కడ మనం ఏం చేసుకున్నా ఎవరూ చూడరు కదే. ఇప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తుంది. వదలరా, దెయ్యాలు చూస్తాయి. వదలకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టుకో. చిన్నపిల్లలా కొట్టుకోవడం ఏంటన్నా? ఏంటే గొంతు వరుస కూడా మార్చేశావు? నేను కాదురా. మరెవరు? సారీ ఫర్ ద బ్రేక్ లాగా నువ్వెక్కడికి ఎందుకు తెచ్చావురా? నా జ్యోతి చిత్ర కోసం సార్. నీ జ్యోతి చిత్ర తర్వాత 100 జ్యోతి చిత్రాలు వడ్డీ పుచ్చు కొడతాను. ముందు నువ్వు ఎక్కడికి పో. తర్వాత అంటే కుదరదు సార్, ఇప్పుడే కొట్టాలి. ఇప్పుడే కొట్టాలా? ఓ ఎస్. అదేంటండి అలా కొట్టారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మళ్ళీ కొడతాను. ఇదిగో ఇంకో దెబ్బ కొట్టామంటే వాడు చస్తాడు. కావాలంటే నన్ను కొట్టుకో, నేను రెడీగా ఉన్నాను. కొట్టు కొట్టు. అదేమిటి అలా ఉన్నావు? పెళ్లి కాని వాళ్ళందరినీ నక్సలైట్ల ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారట. నువ్వుగా నీ నెలాఖరు లోపు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నక్సలైట్లకి బలైపోతానురా. నెలాఖరులోగానా? ఎందుకే? ఈ లోపలే పెళ్లి చేసేసుకుందాం. ఓకే? రియలీనా? ఎస్సే. కాకపోతే ఒక కండిషన్. వాట్ రాయ్? పెళ్లికి ముందే నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టాలి. ముందు నుంచే ఎందుకురా? పెళ్లి అయ్యాక ఎలాగో కొట్టుకుంటాం కదా. కాదు, ముందే కొట్టుకోవాలి. సర్లే చూద్దాం. నువ్వు వెళ్ళి ముహూర్తం పెట్టించే. అదిరింది. ప్రతి ఐటమ్ సూపర్. 5 స్టార్ హోటల్ కూడా వేస్ట్ అండి. మీరు లాస్ట్ వచ్చారు సూపు నిమ్మకేసి అదిరిపోయింది అనుకోండి. అది సూప్ కాదు బాబు, ఎంగిల్ చేతులు కడుక్కోవడానికి సరిపోతారు. నీకు రారా బయటికి. గుట్టేదానే రారా రా రారా బయటికి రా.
का पट्टे वन डाउन साले गाड़ी को क्यों मारा रे क्यों मारा रे ఏమైందిరా ఆ గొర్రెడు సర్దార్ గెటప్లో వచ్చాడు రా ఎక్కడ అంటే చూడు అతనికి ఇతనికి చాలా తేడా ఉంది పద. వీడేంట్రా సర్దార్జీని పట్టుకొని గొర్రెలు కాపరంటాడు. రేయ్ వాడిని ఫేస్ టు ఫేస్ చూసింది నేను రా, నమ్మండ్రా నన్ను. రేయ్ కౌంట్ ప్రూవ్ చేస్తాను చూడండి. రేయ్ सुअर का बाप गधे बेवकूफ నాది పట్టుకు లాగుతాను లుచ్చ మరి చంపడా వద్దన్నా కూడా ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు మీరు ఆవేశపడగారు, అసలు ఏం జరిగింది? నేను చెప్తాను చెప్పడా? నువ్వు చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళడానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? అర్టు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఆగడాయా, ఏమిటా గొడవ పడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం నేను జరిగింది? చెప్తా నేను చెప్తా. నువ్వు ఆగు బాబు, చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళడానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? అర్టు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఇగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు, మరి నువ్వు పెట్టు బాబు మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా? సన్నాసి అదవా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందరగచ్చుకో. అప్పుడేమైందిలే, అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాకా. దా. కొత్తమంది రాజశేఖరం గారికి సదానందం, నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను, నువ్వు నమ్ముతున్నావా? మరి ఎందుకు వచ్చారండి? గాంధీ గారిని అడ్డం పెట్టుకుని ₹1 కోటి సంపాదించాలని వచ్చాను. ఏంటండి? ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఇంతవరకు ఎంత సంపాదించావు? నీకు తెలవంది ఏముంది చెప్పండి. సిమెంట్ లేకుండా వంతెల్ని కట్టి ఓ 10 లక్షలను, ఇసుక లేకుండా ఇల్లు కట్టి ఒక 20 లక్షలు సంపాదించానండి. అరసి బుర్ర లేకుండా ఓ 10 లక్షలు సంపాదించావు. అంత మీద అయ్యా. ఇప్పుడు ₹1 కోటి సంపాదించే అవకాశం వచ్చింది. జలగంగ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్లో నేను స్వయంగా చూశాను. ఆ కాంట్రాక్ట్ మనకి వస్తుంటారా? సరుకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వెంత తెలివి తక్కువడో నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా. చూడు, ఈ విషయం పేపర్లో వచ్చిందంటే తూములు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు, కానీ నువ్వు ముందే తూములు కొనేసి రోడ్ల పక్క పడే. దాంట్లో ఉన్న బాధ మీకు ఏం తెలుసు చెప్పండి. బిల్లులు లేకుండా తూములు కొని ఒక్కొక్క తూముని లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతిలో ఉన్న 30 లక్షలు వదులుకున్నట్టే. అబ్బా, కాంట్రాక్ట్ లో డబ్బు రాబడి లేవయ్యా, నేను చెప్పిన పని చెయ్యి. అయ్యా, ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతేను చెవులో పువ్వు పెట్టుకున్న వాడిని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నానయ్యా. చెప్పి పంచి చాలా ఇదిగా రాబడిలో మనకి 50-50. అలాగేనండి. ఇదిగా స్విస్ బ్యాంక్. అయ్యి బాబోయ్, అది సస్యం మర్చిపోను. మీరేం కంగారు పడకండి. తెల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తూములతో పూడ్చి పెట్టిచ్చేస్తాను.